రేపు శని త్రయోదశి, దాని ప్రాముఖ్యత, విశేషాలు. శని త్రయోదశి రోజు మనము ఏ ఏ పరిహారాలు చేయాలి, ఏవేవి మన శనిని ఎలా పూజించాలి అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా శనిదేవుని గురించి మనము పురాణాల్లో ప్రకారం తెలుసుకుందాము. శని త్రయోదశి ప్రాముఖ్యత. నవగ్రహాల్లో 7వ వాడైనటువంటి శనీశ్వరుడు సూర్య భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. ఇతర పేర్లు కృషాను, సౌరి, బబ్రు, రౌద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రము. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించి కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసము. జ్యోతిష శాస్త్ర ప్రకారం శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతము దండన లభిస్తుంది. భౌతిక సృష్టిలో శని క్రూరుడుగా కనబడిన వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకు దండన విధిస్తాడు. నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశి అధిపతి కామదేవుడు అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడు కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు మన గణనాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేస్తాడంట. ఆ శివతాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషము. ప్రదోషం అంటే మునిమాపు వేళ, దోషం అంటే రాత్రి అనే అర్థం. చంద్రుడిని దోషకారుడు అని అంటారు. రాత్రికి కారణమయ్యేవాడనే అర్థము. ప్రదోషం అంటే దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం. ప్రదోష కాలంలో చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకరీత్యా శని బాగా లేనివారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్నారో అటువంటి వారు ఈరోజు శని పరిష్కారాలు చేయటం ఉత్తమము. మనం పరిష్కారాల గురించి తెలుసుకుందాం. నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, శని త్రయోదశి రోజున ఉపవాసము ఉండడము, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవు నూనెతో దీపం పెట్టడము, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయాలి. అలాగే నల్ల కాకులకు అన్నం పెట్టడము, నల్ల కుక్కలుకి అన్నం పెట్టడము, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులను పేదవారికి దానం చేయడం వల్ల మనము శని ఒక ప్రభావాన్ని తగ్గించవచ్చు. శని గ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడం, వికలాంగులకు ఆకలిగొన్న జీవులకు భోజనం పెట్టడము, ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి. మద్య మాంసాదులు ముట్టరాదు. వీలైనంతవరకు నల్ల నువ్వులతో శివార్చన స్వయంగా చేయటము. శనీశ్వరి గాయత్రి మంత్రము కూడా ఈ సందర్భంగా మనము పఠించుకుందాం. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్త
ధీమహి తన్మో మంత ప్రచోదయాత్ అని శనీశ్వర దోష పీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాతః సమయాన 8 సార్లు జపించవలను. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యము తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయం, కోర్టు సమస్యలు ఉన్నవారి సమస్యలు కూడా తొలుకుతాయి. పూర్వజన్మ కర్మఫలం అంటే ఒక వ్యక్తి పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ అంతర్దశలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరము. శని మంచి దృష్టితో ఉండే జీవితము నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహము రాజ్యాలే చక్రవర్తులు అవుతారు, లేక అనేక ఇబ్బందులు పాలవుతారు. చెడు కార్యాల్లో నిమగ్నమైన వారిని శనీశ్వరుడు పీడిస్తాడు. ఫలితం అనుభవించాల్సిందే. ఎంత దైవాంశ సంభూతులైనా వారి వారి కర్మలను అనుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడు కార్యాలకు పాల్పడిన వారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారము సూర్య భగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భం నుంచి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు అని అర్థం చేసుకోని వారు శని భగవాను క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవునికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాన్ని ఇచ్చే దైవము. అలుపు సులుపు లేకుండా బిజీగా ఉండే లైఫ్లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి. శనిదేవునికి జీవరాశుల కర్మల ఫలితాలను ఇచ్చేటువంటి వరప్రదాయనిగా బాధ్యతలు ఉన్నాయి. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వర్తిస్తాడు. అందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు. శనిదేవుడు మంచి మార్గంలో నడిచే మానవులకు సేవకుడిగా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఓర్పు, సహనం ముఖ్యము. మంచి కన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదించాలంటే ఓర్పు, సహనం ఉండాలి. అవినీతి, అవసవ్య మార్గాల్లో పనులు సాధించుకోవాలనుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరికి దక్కించుకునేది అశాంతినే. తాత్కాలిక విజయాలు సాధించిన వారు శనిదేవుని కోర్టులో తప్పక శిక్షింపబడతారు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే. అక్కడ ఏ దేవుడు శనేశ్వరుడు బారి నుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తుల్లో ఎవరూ దానిని సరిచేయలేరు, కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచి పనులు, ప్రార్థనలు, భక్తులు తప్ప ఏవీ పనిచేయవు. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసిన వారినే పట్టి పీడించడం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగే వారిని నేలకు దించుతాడు. శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగేస్తాడు. శని దండనాధికారి. శాస్త్రరీత్యా శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని